ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 25వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఈ హేతు చేతను ఆ వాగ్దానమును యావతంతటికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రాహామునకున్నది ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృప ననుసరించినదై ఉన్నట్లు అది విశ్వాసం మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినే అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టుగా సారగర్భము మృతతుల్యమైనట్టుగా ఆలోచించెను గాని అవి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని మహోన్నత నామానికి మహిమకరంగా ఈ దినము అపోస్తలుడైన పౌలు విశ్వాసమును గూర్చి ఒక అద్భుతమైన ఆ వాగ్దానము, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును గురించి ఒక అద్భుతమైన వివరణ ఆయన మనకు ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాదు, అబ్రహాములో ఉన్నట్లుగా విశ్వాసం ఎంతమందిలో ఉంటుందో వారందరికీ ఆ వాగ్దానం దృఢం కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాస మూలమైనదై ఆయన స్థిరపరిచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని విశ్వాసం ఉంచిన అందరికీ ఆ వాగ్దానము చెందుతుంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. దేవుడు వాగ్దానం చేసి అబ్రహాముతో చెప్పినట్టుగా దేవుడు మృతులకును సజీవులుగా చేయగలడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలువగలడు. ఇది
విశ్వాసము ద్వారా జరిగేటటువంటి అద్భుతమైనటువంటి కార్యములు. అందుకే అబ్రహాము దేవుని పట్ల కలిగిన విశ్వాసమే మనందరికీ, ఆ విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తికి ఆయన తండ్రిగా నిలిచున్నాడు. ఆయనకి ఇవ్వబడిన వాగ్దానము విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానము వర్తిస్తూ ఉంది. ఆ వాగ్దానం బట్టి జీవించగలరు. ఎందుకంటే నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎంత అద్భుతమైన విషయం అండి. దేవుడు తనకు పిలిచినప్పుడు అప్పటికే తనకు సుమారుగా 80 సంవత్సరాలు. ఆ వయసులో నీకు సంతానం ఇస్తానంటే ఎవరు కూడా నమ్మే స్థాయిలో ఉండరు. ఆ వయసులో ప్రభు తనను పిలిచి, నేను అనేక జనాంగానికి నువ్వు తండ్రి అవుతావు, నీ మూలంగా భూమి మీద అనేకమైన విస్తారమైన జనసమూహానికి నేను పుట్టించబోతున్నాను అన్నప్పుడు నమ్మాడు ఆయన. అందుకే ఆ పదం ఉంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. వాస్తవానికి ఒక వయస్సు ఎనర్జెటిక్గా ఉంది అనడానికి లేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. ఎందుకంటే అప్పటికి అతని వయసు రమారమి 100 ఏండ్లు వయసు గలవాడు. చూడండి, పిలిచినప్పుడు 80 సంవత్సరాలు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు తనకు సంతానం ఇచ్చినప్పుడు 100 years, 100 ఏళ్ళు. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను సారా గర్భము మృతతుల్యమైనట్లుగా ఆలోచించెను. కానీ నిరీక్షణ ఆధారము లేని స్థితి, అవి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో సందేహం అనేది ప్రమాదకరము. అబ్రహాము జీవితంలో అన్నిటికీ ఆయన విశ్వాసము కలిగి జీవించాడు. అన్ని విషయాల్లో ఆయన విశ్వాసమునందు స్థిరంగా జీవించాడు. ఆయన దేవుడిచ్చిన వాగ్దానమును విశ్వాసమును బట్టి ఆ వాగ్దానము ఆయన అనుభవించాడు. ఆయన సందేహించలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు ఏదైనా మనకి ఇస్తాడు అన్నప్పుడు సందేహం అనేది మనిషిలో ప్రవేశించి అనేక విషయాల్లో ఆ అద్భుతమైన అనుభూతిని కోల్పోతున్నాము. అయితే అబ్రహాము చేసిన పని ఏమిటంటే, తను సందేహించలేదు, కానీ దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఒక మనిషి పడిపోకుండా, కృంగిపోకుండా, దిగజారిపోకుండా ఆ వ్యక్తికి బలమిచ్చేది తనలో ఉన్న విశ్వాసమే. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎన్నో వర్తమానం వింటున్నాం, కానీ విశ్వసిస్తున్నామా, నమ్ముతున్నామా? ఆ వాక్యం విన్నప్పుడు అది వినేసి అక్కడే మనం మర్చిపోయి వెళ్ళిపోతే దాని ద్వారా మనకు లాభమేమీ లేదు. కానీ మనం విన్నటువంటి వాక్యము విశ్వాసము ద్వారా ఇది ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నాడు అని నమ్మాలి. అబ్రహాము అదే పని చేశాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అది నమ్మాడు. ఆ విశ్వాసము అతను మరి నమ్మినందుకు దేవుడు అతనికి నీతిమంతుడిగా ఎంచాడు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఎంత అద్భుతమైన మాట! భక్తుడైనటువంటి అబ్రహాము దేవుడు చెప్పిన మాట నమ్మాడు కనుక అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతిమంతుడు తన విశ్వాసాన్ని బట్టి అనేకమైన దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు. అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు
దేవుని యొక్క నిత్యజీవము, దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఈవులు మనం పొందడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు రోమలో ఉన్న యూదులకు, రోమలో ఉన్న భక్తులకు ఎంత అద్భుతమైన విషయాన్ని ఆయన వ్రాస్తున్నాడు. అబ్రహాము విశ్వసించాడు, అబ్రహాముకు అనేకమైన వాగ్దానాలు లభించింది. అయితే ఈరోజు ఎంచకాలంలో ప్రభు అయిన యేసు మన కొరకు వచ్చి మన పాపాల నిమిత్తం చనిపోయి ఆయన మృతులలో నుండి లేచి మన కొరకు ఆయన దేవుని వాగ్దానాలన్నీ కూడా అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన యందు ఎంతమంది విశ్వాసం కలిగి జీవిస్తున్నారో విశ్వసించిన అందరికీ ఆ దేవుని వాగ్దానము, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదములు అది అనుగ్రహింపబడుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ప్రతి మనిషి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అబ్రహాము నమ్మాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కానీ యేసయ్య మన కొరకు వచ్చి మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన మన కొరకు తన అమూల్య రక్తం ద్వారా నమ్మిన వారందరికీ తన ఎదుటికి వచ్చి ఎంతమంది అయితే తమ పాపాలు ఒప్పుకుంటున్నారో, తన యందు విశ్వాసం కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారో, మన అపరాధముల నిమిత్తము అప్పగించబడిన యేసును, చనిపోయిన యేసును విశ్వాసముతో అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఆయన నీతిమంతులుగా తీర్చి వారిని ఆదరిస్తున్నాడు. మనకు నీతిమంతులుగా తీర్చడానికే ఆయన చనిపోయి మూడో దినాన తిరిగి లేచాడు. దాన్ని బట్టి మనం నమ్మాల్సింది ఏమిటంటే, మనకు నీతిమంతునిగా ఎంచువాడు మృతుడు కాడు, సజీవుడైన దేవుడు. మనకు నీతిమంతునిగా ఎంచువాడు లోక సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన పర సంబంధమైన పరమ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన కొరకు వచ్చిన అద్వితీయ కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ప్రభు అని నమ్మితే నువ్వు రక్షించబడతావు, నీతిమంతునిగా ఎంచబడతావు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అబ్రహాము మిమ్మును నమ్మి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మేము నీతిమంతులుగా ఎంచబడ్డానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.